సో ఈ షూటింగ్, ఈ సందడి ఇవన్నీ ఒక ఆల్మోస్ట్ ఆల్ నియర్లీ 4 decades తర్వాత మీరు ఆ అట్మాస్ఫియర్లోకి వెళ్ళారు కదా. అవును. సో అప్పటికి ఇప్పటికి ఏంటి మీరు గమనించిన తేడా ఏంటి? కెమెరా సైజులు మారినాయండి. దానికి మించి ఎవ్రీథింగ్ వాజ్ ద సేమ్. నైస్ కమరైడరీ, ఇట్ వాజ్ నైస్. తర్వాత దెన్ అప్పుడు అనిపించింది, ఓహో ఐ మిస్డ్ ఆల్ దిస్ ఇన్ని సంవత్సరాలు. పనిలో పడిన తర్వాత ఇక్కడ సింగిల్ ట్రాక్ బ్రెయిన్ మాది దేంట్లో. సో మా బిజినెస్, మా ఫ్యామిలీ, పర్సనల్ అఫేర్స్ వీటిలోకి వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోయింది అప్పటికి. నాన్నగారు ఆయన పారాలిసిస్ వచ్చి ఆయన ట్రీట్మెంట్ చెన్నై అపోలో. అప్పుడు ఇక్కడ లేదు, అపోలో లేదు, చెన్నై మాది. సో అక్కడ నేను ఉండిపోవడం ఆయనకే కాన్షియస్ డెసిషన్ అది. సో ఫస్ట్ నాన్నగారు అంతటి నార్మల్ అయ్యి ఆయన మళ్ళీ నడిచిన తర్వాత ఐ గో బ్యాక్ టు ఫిల్మ్స్ ఇన్ హైదరాబాద్. అప్పుడు షిఫ్ట్ అయిపోయింది కదండి ఇక్కడ. 7 years ఆయన అట్లా పెట్టుకుని ఉండిపోయారు. అట్లాగే ఆయన న్యాచురల్గానే పోయాడు ఆయన. సార్ ఇప్పుడు ఆడియన్స్ ఫ్యామిలీతో వెళ్ళి ఆడియన్స్ మధ్య సినిమా చూశారు, ఒక ఆడియన్స్ అప్లాజ్ బాగుంది. అవును. మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి వాళ్ళు. ఎంత రాయిగా ఉన్నామో ఇప్పుడు చూస్తున్నాం, ఎక్స్ప్రెషన్స్, వాయిస్. ఇది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అమేజింగ్, అంతమంది మధ్యలో చేసి ఇంచుమించుగా సింగిల్ టేక్లు అన్నీ ఓకే నేను విన్నాము. చాలా గర్వపడ్డారు. సో దాని వాస్ టెలింగ్ మై డాటర్, సరే ఇప్పుడు చూసావమ్మా, నువ్వు చూస్తావు అనుకోలేదు, షూటింగ్ కూడా వచ్చింది తను ఒకసారి. ఓకే. ఫస్ట్ టైం చూసింది నన్ను యాక్ట్ చేయటం. తండ్రిగా చేశాను ఎప్పుడో 40 సంవత్సరాల ముందు. దట్స్ ద థింగ్. సో షీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. నేను సంతోషించాను. చూశారు ఇప్పుడు. కాదు సార్, ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ హ్యూజ్ ఫ్యామిలీ. అవునండి. సో మీరు ఇంత గ్యాప్ తర్వాత చేసిన సినిమా ఇది. సో మీ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ ఏంటి? ప్రత్యేకించి మీ అన్న బాలయ్య గారి రియాక్షన్ ఏంటి? బాలన్న హీ వాజ్ హ్యాపీ. ఆయన ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేసి చెప్పాడు, చాలా బాగా చేసావు విన్నాను అన్నాడు. ఇట్ వాజ్ లైక్ ప్యాట్ ఇన్ ద బ్యాక్. మరి ఆయన సూపర్ స్టారు, ఆయన నోట్లో నుంచి హీ వాజ్ అప్రిషియేటింగ్ మీ అంటే ఇట్ వాజ్ వెరీ నైస్. మా అక్కలు వాళ్ళందరూ కంగ్రాచులేట్ చేసి, వి నెవర్ థాట్ ఏ డే విల్ కమ్ అండ్ యూ విల్ నాట్, అమేజింగ్ అన్నారు. దైవానుగ్రహం జరిగింది. త్వరలోనే బాలన్నతో కలిసి మిమ్మల్ని చూడవచ్చు స్క్రీన్ మీద. ఇప్పుడు నేను ఇట్లా వస్తానని అనుకోలేదు, వచ్చాను. మేబీ దట్ ఆల్సో మే హ్యాపన్, గాడ్ నోస్. బట్ ఇప్పుడు నేను సినిమాలు అన్లెస్ ఈ రాజారెడ్డి చేసిన తర్వాత దానికి అర్థం ఉంది, వై ఐ డిడ్ దట్ క్యారెక్టర్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. అలాంటి వర్తీ క్యారెక్టర్స్ అని వస్తే, నాట్ జస్ట్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫర్నిచర్ లాగా ఏదో కోటు సూట్ వేసుకుని నుంచుంటాం కాకుండా. సో అట్లాంటి వర్తీ అని వస్తే మేబీ ఐ విల్ డూ అండి. సో రైట్ నౌ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ ఫిల్మ్స్. అంటే మొన్నే కదా ఆడియన్స్ ముందుకు వచ్చింది. నేను అప్పుడే వచ్చినాయండి, దాదాపు 7-8 ఆఫర్స్ వస్తే ఐ డెంట్ డూ. ఓకే ఓకే. లేదు, ఐ టేక్ మై టైమ్. నేను ఐ డెంట్ టేక్ ఎ డెసిషన్ ఆన్ వెదర్ టు డూ ఆర్ నాట్ అనేది. ఇది వచ్చింది, దే ఫోర్స్డ్ వాళ్ళు. మా నాన్నగారికి బాగా కావాల్సిన ఫ్యామిలీ, సో కాదని లేకపోయాను. అది స్వప్న కథ అయితే పట్టుకుంటారు, అన్నా నువ్వు చేస్తున్నావు, నో ఆప్షన్, నువ్వు చేస్తున్నావు.